ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి వెరీ డెలిషియస్ స్వీట్ అండి. ఏంటో అనుకుంటున్నారా? జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 3 కప్స్ అయితే జున్ను పాలు తీసుకుంటున్నాను. మన ఇంట్లో టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ సైజు తీసుకుంటున్నాను. 3 కప్పులు అయితే తీసుకున్నానండి పాలు, జున్ను పాలు. ఇంకా వేరే పాలు కలపట్లేదు. 1 కప్ అయితే బెల్లం సరిపోతుందండి. బెల్లాన్ని నలగొట్టాలి, లేకపోతే మీకు ఇష్టమైతే మీరు తురుము కూడా వేసుకోవచ్చు. తురిమితే ఇంకా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. ఈ విధంగా నలగొట్టానండి బెల్లాన్ని. 1 కప్ అయితే తీసుకుంటున్నాను. ఇవి అందులో వేసేయాలి పాలల్లో. ఇది కరగటానికి టైం పడుతుందండి, కొంచెం స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా స్పూన్తో తిప్పుతూ ఉంటే ఆ బెల్లం కరిగిపోతుంది. ఈ విధంగా కాసేపు తిప్పాలి. బెల్లం కరిగిపోవటానికి 5 to 10 minutes టైం అయితే పడుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా స్పూన్తో అటు ఇటు తిప్పాలండి. బెల్లం అవి చూడండి, అవి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా, అవి కరిగిపోతాయండి స్పూన్తో అలా తిప్పుతుంటే. ఇది గిన్నెని పక్కన పెట్టేసుకొని 3 యాలకులు తీసుకున్నాను. వీటిని దంచి పౌడర్ వేసుకోవాలండి, యాలకుల పౌడరు. ఈ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం తిప్పుకోవాలి. దీని తర్వాత మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు ఒక 8 వరకు అయితే తీసుకోవాలి. 8 కానీ 10 కానీ, ఎందుకంటే నేను 3 కప్స్ మిల్క్ కదండి తీసుకుంది, చిన్న అమౌంట్, అందుకని కొంచెం అయితే వేసుకుంటున్నాను. పొడిగా చేసుకున్నాను. మిరియాల పొడి అండి ఇది. ఈ ఫ్లేవర్ కోసం బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇంకా బెల్లం గడ్డ ఇంకా కరిగిపోలేదండి, చిన్న చిన్న ముక్కలుగానే ఉన్నాయి. ఇలా స్పూన్తో కలిపేసుకోవాలండి మొత్తం. కాసేపు అయితే కరిగిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకొని పెద్ద గిన్నె ఒకటి అయితే తీసుకున్నాను, డేక్షా. ఇందులో అయితే కొన్ని వాటర్ పోసుకోవాలండి. తర్వాత స్టాండ్ పెట్టుకుంటున్నాను. మన ఇంట్లో ఉంటుంది కదండి, అందరిళ్ళల్లో వంటగదిలో. ఈ స్టాండ్ అయితే సరిగా సెట్ చేసుకోవాలి. వాటర్ ఇంకొంచెం పోసుకోవాలండి. చూడండి ఒకసారి, కొంచెం స్టాండ్ మునిగే వాటికి పోసుకోవాలి. చాలండి, సరిపోతాయి. ఇంకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. స్టవ్ ఆన్ చేసుకొని ముందు ఇది కొంచెం హీట్ అవ్వాలండి, వేడి రావాలి. వచ్చిన తర్వాత మన గిన్నె బౌల్ ఉంది కదండి, పాల గిన్నె, అది సరిగా సెట్ చేసుకొని పెట్టాలి. జున్ను అయ్యే టైంకి 30 to 40 minutes టైం అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. రెడీ అయిపోయిందండి జున్ను. చూడండి ఒకసారి ఎలా ఉందో. 30 to 40 minutes టైం అయితే పడుతుంది. నాకు 35 minutes టైం అయితే పట్టిందండి. చూడండి, రెడీ అయిపోయిందండి. నేను బౌల్ని పక్కకు తీసి పెట్టాను. చూడండి ఎలా ఉందో, పొగలు వచ్చేస్తున్నాయి. మౌత్ వాటరింగ్గా ఉందండి. కాసేపు అయితే దీన్ని ఆరనివ్వాలి, వేడి మీద తీసేయకూడదు. ఒక 10 minutes అయితే కూల్ అవ్వనివ్వాలండి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. పెద్ద ప్లేట్ తీసుకొని ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి. ఒకసారి గిన్నె తీసేస్తే ఇలా అయిపోయింది. చూడండి, జున్ను ఏ విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మౌత్ వాటరింగ్గా ఉంది, చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా ఉందో, కరెక్ట్గా వచ్చిందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఇలాగే వస్తుంది పర్ఫెక్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీరు ఒక లైక్ చేయటం వలన నాకు చాలా హెల్ప్ అవుతుందండి, 10 మందికి షేర్ అవుతుంది ఈ వీడియో. కట్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉందో. ఒక పీస్ అయితే యమ్మీ యమ్మీగా తినేసేయచ్చు. వెరీ డెలిషియస్గా ఉందండి, చూస్తేనే నోరు ఊరిపోయేలాగా. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుందండి టేస్ట్ మటుకి. నేను ట్రై చేశాను, చూశాను కదా, అందుకే చెప్తున్నాను ముందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది, స్వీట్ కూడా సరిపోయిందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.